గత 2 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు ఇద్దరు కూడా సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఏమీ సాధించలేక, ఎందుకు వెళ్ళారో ప్రజలకు చెప్పుకోలేక, ఏం పెట్టుబడులు తీసుకొచ్చామో అన్నటువంటి సమాధానం చెప్పలేక గడిచినటువంటి 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, గడిచినటువంటి గత ప్రభుత్వం మీద పడి ఆడవడం అనేటువంటిది గత 2 రోజులుగా చూస్తూ ఉన్నాం. సహజంగా ఒక దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు పెట్టుబడుల కోసం అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సహజంగా ఒక దేశ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి సందర్భాలు. కానీ డిఫాక్టో సీఎంగా ఉన్నటువంటి కొడుకు వచ్చి విషయాలన్నీ కూడా చెప్తూ అక్కడ ఏం సాధించారో అన్నటువంటి చెప్పుకోలేక తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం అనేటువంటిది నిన్న మొన్న చూసాం. అయితే ఆయన మాటలు చూసిన తర్వాత ఏమనిపించిందంటే, బాప్ 1 నంబరీ, బేటా 10 నంబరీ. పూర్వం నుంచి ఇది హిందీ సామెత మనందరికీ తెలుసు. అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, మా నాయకుడి మీద వేసేటువంటి అబండాలు, ఇవన్నీ కూడా తండ్రిని మించిపోయి 10 రెట్లు తండ్రిని మించిపోయినటువంటి స్థానంలో కొడుకు ఉండడం అనేటువంటిది చాలా గొప్పతనం. ఒకప్పుడు ఆయన గత ప్రభుత్వంలో కొంత బరువు ఎక్కువ ఉండేవాడు, 2014 నుంచి 19 వరకు. సరే, ఆయన మీద ఏదో తప్పుడు ప్రచారాలు చేశారు, బరువు తగ్గాడు. బరువు తగ్గితే బుద్ధి కూడా పెరుగుతుంది అనుకున్నా. అబ్బే, బరువు మాత్రం తగ్గాడు తప్ప బుద్ధి మాత్రం ఎక్కడ పెరగలేదు.